చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలవుతారు. ఎంతో మందిని తమ బాటలో నడిపించే ఉత్తేజమవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో శభాష్ అనిపించుకోవడమే కాదు, చరిత్ర సృష్టించారు మహిళలు. హర్యానాలోని జుజ్జర్ జిల్లాకు చెందిన మను భాకర్ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభా సామర్థ్యాలు చూపింది. షూటింగ్లో అడుగుపెట్టడానికి ముందు మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్ లాంటి వివిధ విభాగాలలో రాణించింది. షూటింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్ల వరుసలో చేరింది. పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్లోని జైపూర్కి చెందిన అవనీ లేఖరా. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవనీ వీల్ పవర్ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్లో జరిగిన 2024 పారా ఒలింపిక్ గేమ్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుని మన దేశంలోని ప్రసిద్ధ పారా ఒలింపియన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారా ఒలింపిక్స్ లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని 2వ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళ ఫైటర్ పైలట్ గా స్క్వాడ్రన్ లీడర్ మొహానా సింగ్ చరిత్ర సృష్టించింది. జోధ్పూర్లో జరిగిన తరంగ శక్తి సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. సాయుధ దళాలలో జెండర్ బ్యారియర్స్ ను విచ్ఛిన్నం చేసిన అద్భుతమది. రాజస్థాన్లోని జున్జున్ సైనిక కుటుంబంలో పుట్టిన మొహానా సింగ్ కు ఫైటర్ పైలట్ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ప్రోగ్రాం 2016లో అవనీ చతుర్వేది, భావనా కాంత్తో కలిసి చేసిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. IAF హక్ MK-132 అడ్వాన్స్ జెట్ ట్రైనర్లలో పూర్తిస్థాయి ఆపరేషన్ స్టేటస్ సాధించిన తొలి మహిళ ఫైటర్ పైలట్ గా రికార్డు సృష్టించింది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, కాంబాట్ మోడ్స్ లో ప్రావీణ్యం సాధించింది.